లవ్ యూ వెల్కమ్ స్టూడెంట్స్. నేను మీ రామప్రసాద్ సార్. అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, సార్ మేము గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్కి మేము కోచింగ్ ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మీ సజెషన్ ఏంటి అనే దానికి సంబంధించి. అయితే ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు మనకి ఇంక ఏప్రిల్ నెల అయిపోయింది, మే, జూన్, జూలై 3 నెలలు మన దగ్గర ఉంది. ఈ 3 నెలల్లో తక్కువలో తక్కువ జూలై నెల అంతా రివిజన్లోనే ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇంకా ఉన్నది ఏంటి, మే అండ్ జూన్, ఈ 2 నెలలు ఉన్నాయి. మేబీ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఈ 2 నెలలు క్లాసులు చెప్పారు అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే, అసలు మనం సబ్జెక్ట్ని ఎప్పుడు నేర్చుకుంటాం అనే బేసిక్లోకి వెళ్తే, ఒక సబ్జెక్టు అసలు అందులో ఏముందో, అంటే ఒక పాలిటీని తీసుకుంటే ఆ పాలిటీ ఓవరాల్గా ఏముంది, అసలు ఆ సబ్జెక్ట్లో ఏం చదువుతాం అనేది మనకు ఒకసారి తెలియాలి. దాని తర్వాత అందులో ఒక్కొక్క లెసన్ డెప్త్కి వెళ్ళాలి. అందులో ఉండే కీ పాయింట్స్ కానీ, నెంబర్స్ కానీ, ఇయర్స్ కానీ, లేదా నిర్వచనాలు కానీ, ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారని కానీ, ఇవన్నీ మనం విడుగా 1-10 సార్లు రాస్తూ కానీ, లేదా ఎవరితోనో డిస్కస్ చేసి కానీ ప్రాక్టీస్ చేయాలి. అయితే మీరు కోచింగ్ క్లాస్లో కూర్చుంటే ఏమవుతుందంటే, ఈ 2 నెలలు వాళ్ళు నోట్స్ కూడా ఇవ్వరు, క్లాస్ చెప్పుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోతారు. కనీసం మీరేం చదువుకున్నారు, మీకు ఏం అర్థమైంది, దాని నుంచి వచ్చిన డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి టైం ఉండదు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో. అక్కడ ఒక కోచింగ్ సెంటర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారనుకోండి, ఆ డైరెక్టర్ ఆ ఫ్యాకల్టీకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి మీరు ఇక్కడ మీకు 15 రోజులు ఇచ్చాము మ్యాక్సిమం, ఈ 15 రోజుల్లో మీరు సమ్ ఏపీ హిస్టరీని అవగొట్టాలి అంటారు. ఆ 15 రోజుల్లో అవగొట్టాలి. సో రోజుకి ఇన్ని చాప్టర్లని టార్గెట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్లో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి, అవి మీకు అర్థం కాలేనివి ఉంటాయి. ఈ ప్రాసెస్లో కొన్ని మిస్ అయిపోతూ కూడా ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఆ సినిమా అనేది మనం చూస్తూ ఉంటాం, మనం ఆ సెకండ్ ఎంజాయ్ చేస్తాం, ఆ సినిమా వస్తూ పోతూ ఉంటుంది. కానీ మన మైండ్లో అది పూర్తిగా ఉండదు. కానీ ఆ సీన్ చూస్తే ఇది నాకు తెలుసు కదా, ఇది చూశాను కదా అనిపిస్తుంది. సేమ్ ఈ టైంలో మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, సబ్జెక్ట్ అంతటి మీద మీకు అవగాహన వస్తుంది. ఇది సబ్జెక్టు అని చెప్పి మీకు అవగాహన వస్తుంది, కానీ మీ మైండ్లో ఏది ఉండదు. సో మీరు ఈ 2 నెలల కోచింగ్లో ఉండి జూలై అంతా కూడా రివిజన్ చేసినా సరే, ఎగ్జామ్ పేపర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అరే ఇది నేను చదివానే, ఇది నేను విన్నానే అనిపిస్తుంది తప్పితే దానికి మీరు ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా చేయలేరు. అక్కడ 2-3 ఆప్షన్ల మధ్య ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది. సో నా సజెషన్ మాత్రం, ఇది నా వ్యక్తిగతంగా సజెషన్ ఏంటి అని అంటే, నోటిఫికేషన్ పడిన తర్వాత అది గ్రూప్ 2కే కాదు, అది ఏ ఎగ్జామ్ అయినా సరే, కోచింగ్ అనేది ఇంతకు ముందు ఎప్పుడూ అయిపోయి ఉండాలి. కానీ నోటిఫికేషన్ వచ్చేసి ఎగ్జామ్ రెడీగా ఉందన్నప్పుడు ఆ కోచింగ్కి వెళ్ళడం అనేది అస్సలు తెలివైన పని కాదు. కేవలం మన దగ్గర ఉండేటటువంటి డబ్బుల్ని ఆ కోచింగ్ సెంటర్కి చదివించుకోవడం మినహాయిస్తే మనకి ఎలాంటి ఉపయోగం జరగదు. మరి సార్ ఈ సబ్జెక్ట్ కొత్తగా ఉంది కదా, మాకు వేరే ఏదైనా ఆప్షన్ ఉందా సబ్జెక్ట్ని కొంత అర్థం చేసుకోవడానికి అని అంటే, ఈ రోజున మనకి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. సో అందులో యూట్యూబ్లో అన్నిటికి సంబంధించి యూట్యూబ్లో శాంపిల్ వీడియోస్ అనేవి దొరుకుతాయి కాబట్టి అవి చూడండి. అవి మొత్తం హోల్ ప్యాకేజ్, అంటే గ్రూప్ 2 మెయిన్స్ మొత్తం ప్యాకేజ్ తీసుకుంటారా, లేదంటే ఒక్కొక్క సబ్జెక్టే తీసుకుంటారా అనేది ఆలోచించుకోండి. సో ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఆన్లైన్ తీసుకోవడం వల్ల మీకు ఏం హెల్ప్ అవుతుందంటే, మీకు ఏదైతే టఫ్ టాపిక్ ఉందో దాని గురించి మాత్రమే మీరు క్లాస్ చూస్తారు. సో మిగిలిన టాపిక్ అంతా మీరు చదువుకుంటారు కాబట్టి సమస్య లేదు. మిగిలినంతా చదువుకుంటూ డౌట్ వచ్చినప్పుడు మాత్రమే రావడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళడము, అక్కడి నుంచి రావడము, అక్కడ డైరెక్టర్లు చేసేటటువంటి మోటివేషన్లు అవి ఈ సోదంతా మీకు పోద్ది. డైరెక్ట్గా మీకు ఏ టాపిక్లో డౌట్ ఉందో ఆ టాపిక్లో ఆ వీడియో దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆ వీడియో చూసుకుంటారు. ఆ క్లారిటీ అవ్వగానే దాన్ని ఆపేసి మళ్ళీ మీ చదువులో మీరు పడతారు అన్నమాట. సో నా వ్యక్తిగతంగా నా సజెషన్ ఏంటంటే, అంటే నా ఎక్స్పీరియన్స్లో కానీ చాలామంది స్టూడెంట్స్ని చూసిన దాన్ని బట్టి కానీ విషయం ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది గ్రూప్ 2కే కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ జాయిన్ అవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో తెలివైనటువంటి పని కాదు. యాజ్ ఏ ఫ్యాకల్టీగా డిఎస్సి బ్యాచ్లు చెప్పాను, కానిస్టేబుల్ బ్యాచ్లు చెప్పాను, బ్యాంకింగ్ బ్యాచ్లు చెప్పాను. ఇవి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, డైరెక్టర్లు కూడా సార్ రామప్రసాద్ సార్ మీకు హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీకి ఇన్ని డేస్ ఇస్తున్నాం,
మీరు ఇన్ని డేస్లో కంప్లీట్ చేయాలి. రీసెంట్గా వచ్చినటువంటి డిఎస్సిలో కూడా ఇదే జరిగింది. సార్ మీకు హిస్టరీకి జియోగ్రఫీకి ఇన్ని డేస్ ఇస్తున్నాం, నోట్స్ అవసరం లేదు, ఇట్లా చెప్పేయాలి అని చెప్పి పరిమితులు ఏర్పడిపోతాయి. ఫ్యాకల్టీ కూడా మన ఒక యాజ్ ఫ్యాకల్టీగా నాకుండే మొత్తం సబ్జెక్ట్ కూడా అక్కడ చెప్పలేను డీటెయిలింగ్గా, ఎందుకంటే వాళ్ళకు కూడా టైం లేదు కాబట్టి. సో ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళడం అయితే మాత్రం అంత తెలివైనటువంటి పని అయితే కాదు. ఏదైనా ఆన్లైన్లో చూసి మంచి ఆన్లైన్ కోచింగ్ ఏదైనా ఉంటే కనుక అది మొత్తం సబ్జెక్టులు అన్నీ కలిపి తీసుకుంటారా, విడిగా తీసుకుంటారా, అది మీ ఇష్టం. యూట్యూబ్లో వీడియోలు చూసుకోండి, మీకు నచ్చింది, క్లారిటీగా ఉంది, క్వాలిటీగా ఉంది అనుకుంటే తీసుకోండి. సో ఇది మంచి పద్ధతి. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ స్టూడెంట్స్.